ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతో ఇష్టమైన సింపుల్ అండ్ హెల్దీ బీరకాయ వేపుడు చూపించబోతున్నాను. బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా ఫ్రై చేసి పెడితే మళ్ళీ అడిగి తింటారు. అన్నంలో కలుపుకోవడానికి కాకుండా చపాతీల్లో కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. మరి ఈ కమ్మటి బీరకాయ వేపుడు తయారీ ప్రాసెస్ ఏంటో చూసాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడి కాగానే కొద్దిగంత జీలకర్ర వేసి మంచిగా ఫ్రై అయ్యాక ఆవాలు అయితే వేసుకోవాలి. చిటపట్టలాడాక ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజ్ అయితే ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గట్ట పచ్చిమిర్చి అయితే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాకైతే మంచిగా వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా వేయించుకోవాలి. బీరకాయలు ఎంత లేతగా ఉంటే వేపుడు అంత రుచిగా ఉంటుంది. ముక్కలు కోసే ముందు ఒకసారి చేదు ఉందో లేదో చూసుకోవడం మర్చిపోకండి. ఇందులోనే కొద్దిగంత పసుపు వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడైతే బీరకాయల ముక్కలు అయితే వేసుకోవాలి. బీరకాయల్లో న్యాచురల్గా వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ముక్కలు కోసిన తర్వాత వాటిలో నీటిని వేయకండి. కేవలం పైన తొక్క తీయక ముందే కడిగేసుకోండి. బీరకాయ ముక్కలు అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రై అయితే ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి వదిలేసుకోండి. ఇందులో సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల అందులో వాటర్ అనేవి ఇలా వచ్చేస్తాయి. మంచిగా కలిపేసుకున్నాక 2-3 మినిట్స్ తర్వాత అయితే ఒకసారి అయితే మూత తీసేసి మరోసారి అయితే కలిపేసుకోండి. ముందే కారం అయితే వేసుకోకండి, ఎందుకంటే మాడిపోతుంది. ఇందులోనే ఇప్పుడు ఒక స్పూన్ అయితే కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత హాఫ్ స్పూన్ అయితే ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకున్నాక ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. 10 నిమిషాల్లో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొక హెల్దీ టేస్టీ రెసిపీతో మేము ముందుంటాం.